ఇప్పుడు ఇక్కడ బోటింగ్ అనమాట. ఇది ఎక్కాలని చాలా ఇష్టంగా ఉంది నాకైతే. మా హస్బెండ్కి అడిగా ఓకే అన్నారు. కాకపోతే కాస్ట్ ఎక్కువ అబ్బా. పర్ హెడ్ వచ్చేసి 500 అంట. ఏ జాగా చూస్తున్నారు. కాస్ట్ అయితే చాలా ఎక్కువ, తగ్గించు కదా. గెట్ రెడీ అన్నమాట ఫర్ బోటింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయార్స్ అండ్ వ్లాగ్స్. మనం ఇప్పుడు హంపీలో ఉన్నాం, బోటింగ్ చేయబోతున్నాం అనమాట. కిష్కింధలో ఉన్నాం. పార్ట్ 1, 2, 3 కూడా ఉన్నాయి వీడియోస్, చూసేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఏమేమి చూపిస్తారు ఇప్పుడు? సూర్యనారాయణ టెంపుల్, లక్ష్మీ టెంపుల్, నంది. వర్షం పడుతుంది. లెవెల్ బ్యాలెన్స్ ఉండాలి. మీ ఇద్దరే దగ్గరకు ఉన్నట్టున్నారు. అతను చెప్పినట్టు ఫాలో అవ్వాలి. భలే ఉంది. చాలా నేను ఇంకా చాలా దేవుడా, ఆనందం తట్టుకోలేకపోతున్నానుగా. నిజంగా నా ఆనందానికి హద్దులు అవధులు లేవబ్బా. ఎడిటింగ్ చేస్తుంటే అర్థమవుతుంది నాకు. వర్షం పడుతుంది, ఏం కాదుగా. పక్కా కదా. ఒకసారి టెండర్ ఉంటుంది, 12 lakhs ఉంటుంది. 12 బోట్లు ఉంటాయి. మనకి 3 నెలల పని ఇస్తారంటే. తర్వాత టూరిస్ట్ తక్కువ ఉంటారు కానీ వాళ్ళే వేసుకుంటారు, ఓనర్ వేసుకుంటారు. మనకి పని ఉండదు. అప్పుడు తర్వాత వేరే పనికి పోవాలి. ఈ రాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. మేము ఉండేదండి సులిగుండం. నీళ్ళు ఎక్కువ వస్తే సులి అవుతుంది, ఫుల్ స్పీడ్ అవుతుంది. అందుకే అలా రాయిలు అలా. అవునా? మీరు ఆడ పైన చూస్తే ఒకే పాయింట్ లో బ్యాలెన్సింగ్ రాకుంటారండి. ఒకే పాయింట్ లో ఉంది. మనం అక్కడి నుంచే వచ్చాము. ఇప్పుడు కనిపిస్తుంది కదా చివరి నుంచి. ఏమండి ఎక్స్పీరియన్స్? నాకైతే సూపర్. వర్షం పడుతుంది. క్రోకోడైల్స్ అన్ని కూడా ఉన్నాయంట, జాగ్రత్తగా ఉండాలి. వర్షం కూడా పడుతుంది. బ్యాలెన్సింగ్ గా కూర్చోవాలన్నమాట. అందుకే అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కూర్చున్నాము. వావ్. హంపి అంతా ఒక ఎత్తు అయితే ఈ బోటింగ్ మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశానబ్బా. నన్ను చూస్తే నాకే అర్థమవుతుంది ఇప్పుడు. నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. నేను ఊరికి కదులుతున్నా. భలే ఉంది కదా, ఎంజాయ్ చేయండి మీరు. కనబడుతుందా? మనం అక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు. ఇప్పుడు ఇది సూర్యనారాయణ టెంపులా? మీకు వీరభద్రేశ్వర కనపడతారండి, చూపిస్తాను. కనిపిస్తున్నా.
పేరు వస్తుంది. మూర్తి కనబడుతుంది. అవును, బాగా బాగుండేదండి మూర్తి. మూర్తి వచ్చి వచ్చి రైస్ అయిపోయింది. రెండు ఉన్నాయి. ఆ పక్కన ఒక కిందకి కనబడుతుంది. అవును, పక్కనే ఉన్నాయి. పైకి పోతే శివలింగాలు ఒక అబ్బా, 1000 ఎన్ని సైడ్లో ఉంటుంది. ఎక్కడ పైన శివలింగాలు. ఇప్పుడు నేను చేసుకో ఇక్కడ ఇదేంటి చేప. లక్ష్మీ మందిరం అని మూర్తి ఉంది. గజలక్ష్మి అంటారు. ఈ చేపలు కానీ చేప మొసల యాడ మార్పు ఉంటాయో దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే నీళ్ళు తాగే నీళ్ళు దొరుకుతాయని ఒక మ్యాప్ అండి. లక్ష్మీమూర్తి కనబడుతుంది చూడండి. కనిపిస్తాను. చూడు, న్యాచురల్ ఎలిఫెంట్ కనబడుతుంది. ఈ రాయి రెండు కళ్ళు. అవునా, ఎలిఫెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు నుంచి ఒక 15 నిమిషాలు అటు నుంచి కావాలి. ఇప్పుడు మనం బోట్ నుంచి చుట్టూ రౌండ్ అప్ చేస్తా అని చెప్పాడు అనమాట అతను. మీరు వీడియో తీసుకోండి మంచిగాని. సో చూడండి ఎంత బాగా తిప్పాడు. బాగా వచ్చింది. మీరు తెస్తున్నారండి? ఫ్రెండ్స్, మీరు గమనిస్తే కనుక రామాయణంలోని వాలి సుగ్రీవుల ఫైటింగ్ ఉంటుంది కదా, యుద్ధం. అది ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం కదా, ఆ బండరాళ్ళు ఎలా అయితే ఉన్నాయో వాటి పైన వాళ్ళు చేసిన ఫైట్ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఇదే అంట. ఇక్కడ మేము కనుక్కున్నాం, వాళ్ళు చెప్పారు. సో ఎంత లక్కీ చూడండి అసలు. మనం ఇలాంటి ప్లేసులని ఇంకా కూడా చూస్తున్నామంటే గ్రేటే. ఇంకా ముందు ముందు మరెన్నో ప్లేసులు కూడా మనందరం చూడాలి. ఇంకా పురాతన కట్టడాలు కానీ ప్లేసెస్ కానీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం అస్సలు మిస్ కాకుండా మ్యాక్సిమం మీరు కూడా మీకు వీలైనంత వరకు చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, చూడండి మీరు కూడా. ప్రజెంట్ మనం ఉన్నదంతా కూడా కిష్కింద. మనం దీన్ని లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఏమండి అవుతుంది. నిజంగా ఇదంతా చల్లగా ఉంది. చూసుకోండి మీరే. ఫారినర్స్ ఫస్ట్
వాళ్ళే వచ్చారు అనమాట మన వాళ్ళు ఇప్పటి వరకు ఫోన్ అందుకే అక్కడ రాశారు కూడా ఈత కొట్టద్దు అనేసి. అట్లాంటివి చేస్తే ఎవరైనా వీడియో చేయండి సార్, స్పిన్ చేస్తాను బోట్ ఇలాగా అన్ని కవర్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.